హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు చేపల పులుసు చేయబోతున్నాం. 1 kg చేపలు తీసుకొని వాటిని నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం నిమ్మకాయ వేసుకొని నీట్గా కడుక్కోవాలి. నీసు వాసన లేకుండా బాగుంటుంది. చూడండి ఎంత తెల్లగా వచ్చినాయో చేపలు. కడిగేసి పక్కన పెట్టేసి ఇప్పుడు దానికి కావాల్సిన చింతపండు, కరివేపాకు, 2 టమోటాలు, ఒక ఎర్రగడ్డ, ఒక మామిడికాయ, చింతపండు ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత తీసుకున్నాను. అది ముందుగా నీళ్ళలో నానబెట్టేసుకోవాలి. తర్వాత అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని నేనైతే ఒక చిన్న గిన్నెలో ఆయిల్ తీసుకొని వేసాను. చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువగా ఉంటుంది, బాగుంటుంది ఎక్కువ వేస్తే. నూనె కాగినాక కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, తర్వాత ఎర్రగడ్డ, కరివేపాకు వేసుకొని ఫస్ట్ కొంచెం మగ్గనివ్వాలి. మగ్గినాక టమోటా వేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు బాగా కలుపుకొని బాగా వడపట్టేసుకోవాలి. దాంట్లో గింజలు అవన్నీ లేకుండా నీట్గా. తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, రెండు టీ స్పూన్లు వేసాను. నేనైతే కారము చూసుకొని వేసుకోండి. కొంచెం చేపల పులుసులో కారం అయితేనే బాగుంటుంది. మీరు మీకు తగ్గట్టు వేసుకోండి. తర్వాత ఒక 10 minutes పులుసు బాగా ఉడికినాక చేపలు వేసుకోవాలి. కడిగి పెట్టుకున్న చేపలను వేసేసుకొని నీట్గా ఈ చేపల పులుసు బాగా టేస్ట్గా ఉండాలంటే దీనికి ఒక పొడి తయారు చేసుకోవాలి. ఆ పొడి ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను, చూడండి. 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు అన్నీ బాగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. వేయించుకున్నాక దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ పొడి చాలా టేస్ట్ వస్తుంది చేపల పులుసులో వేసుకుంటే. ఒక 10 minutes మగ్గినాక ఇప్పుడు మనం మ్యాంగో కట్ చేసుకున్నాం కదా, ఆ మ్యాంగో ముక్కలు వేసేసుకోవాలి. మనం దంచి పెట్టుకున్న పొడి కూడా 1 టీ స్పూన్ వేసుకున్నాం. ఇవన్నీ వేసుకొని బాగా కలపాలి. గంటి పెట్టి కలిపితే మొత్తం బాగుండదు, అందుకే అలా కలపాలి. ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో. తర్వాత దానికి కాంబినేషన్ సంగటి చేపల పులుసు వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నెల్లూరు చేపల పులుసు ఎలా ఉందో చూడండి. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.